ఈ సృష్టి అనంతం అని నమ్మేవాళ్ళు. దీనికి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదని నమ్మేవాళ్ళు. కానీ మోషే ఏమన్నా అంటే ఇన్ ద బిగినింగ్ అంటున్నాడు. కౌంటర్. దీనికి బిగినింగ్ ఉంది. బిగినింగ్ ఉందంటే ప్రతిదానికి ఎండింగ్ కూడా తీరుతుంది. ఇది అనంతం కాదు. దీనికి ఒక స్పెసిఫిక్ టైం ఉంది. ఇన్ ద బిగినింగ్. ఫస్ట్ మాటే కౌంటర్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. దేవుడు సృష్టించాడు. కానీ మీరు బిగ్ బ్యాంగ్ని అడగండి, సృష్టి ఎలా వచ్చిందంట? దానికై అదే వచ్చేసింది. సృష్టి ఎలా వచ్చిందంట? వచ్చేసింది అది అంతే, అలా వచ్చేసింది అంతే. అది ఎలా వస్తుంది? అరిస్టాటిల్ నమ్మింది అదే, స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అని. దానికి అదే పుట్టుకొచ్చిందంట. అరిస్టాటిల్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు ఈ మాట విని? అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్ కదా, పెద్ద జ్ఞాని కదా. ఇప్పుడు ఆయనకి ఈ మాట వినిపిస్తే, ఆదికాండం మొదటి వచ్చిన చదివితే ఆయన థియరీ ఏమైపోతుంది? స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అనేటువంటి అది ఏమైపోతుంది? కౌంటర్ కదా. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. ఇది దేవుడు సృష్టించా అంటే మన నాస్తికుల మనోభావాలు ఏమవుతాయి చెప్పండి? నాస్తికులు కూడా మనుషులే కదా, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా. ఆ మనోభావాలు ఏమవుతాయి? మూత్రపిండాల్లో రాళ్ళు పడకుండా ఉంటాయా? నాస్తికుడు కౌంటర్ది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. క్రియేటెడ్ అంటే ఏంటి? ఇది సృష్టించబడింది. సృష్టికర్త కాదు ఇది. ఈ మొత్తం సృష్టిలో ఎక్కడ వెతికి దేన్ని చూసినా సరే సృష్టికర్త కాదు, అది సృష్టం మాత్రమే అవుతుంది. నేను సృష్టికర్తని. ఇప్పుడు విగ్రహారం చేసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే సృష్టమా? నువ్వు ప్లాటినంతో చంద్రమండలం దాకా ఎత్తు బొమ్మ పెట్టినా సరే సృష్టం కిందకే వస్తుంది అది. అంటే సృష్టికర్త కాదా? కాదు, సృష్టం అవుతుంది. మరి ఈ విగ్రహారం చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన మాట అది. ఉదయాన్నే లేచి సూర్యుడు వైపు తిరిగి నా నమస్కారం పెడుతున్నారు. దేవుడు పెద్ద జ్యోతిని పగటిని ఏలడానికి అంటే బల్బు అది దేవుడు కాదా? మరి వాళ్ళు నమస్కారం ఎక్కడ పెట్టాలి? చంద మామ అంట. ఆయన మామ కాదు, మామర్ది కాదు, ఉపగ్రహం. ఉపగ్రహం. మరి మామర్దంతా ఏమైపోతారు? మనోభావాలు చెప్పుతుంటాయి కదా. చెప్పు. ఆ నవగ్రహాలని ఇంకోటని మాట్లాడుతున్నారు కదా, అన్నీ ఆకాశ వస్తువులవి, జస్ట్ మెటీరియల్స్ అవి, ముద్దలు, మట్టి ముద్దలు అవి. ఏమైపోతారు వాళ్ళు? మీ ఇంట్లో కుటుంబంలో కలహాలు వస్తాయి కనుక కేతువుకి శాంతి జరిగించాలి, అంగారు కూడా శాంతి జరిగించాలి, వాళ్ళ బిజినెస్ ఏమైపోతుంది? సో ప్రతి మాట బైబిల్లో స్టార్టింగే మొత్తం అందరికీ కౌంటర్ది. బైబిల్ చదివే విధానం తెలియదు మనకి. వాక్యం చెప్తున్నామంటే తప్పుడు అభిప్రాయాలని, తప్పుడు సిద్ధాంతాలను ఎండగడుతున్నామని అర్థం.